తులారాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ లేదా ఏవో అక్కర్లేని విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం కానీ మా ఉద్దేశం కాదు, మేము చేయము. అది మన ఛానల్లో ఎప్పుడు జరగదు. నా విషయం ప్రాముఖ్యంగా ఛానల్ కూడా కాదు, నా విషయంలో అటువంటి వాటికి తావే లేదు. మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు శాస్త్రీయమైన పద్ధతిలో. ఓకే, తులారాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం వల్ల ద్వితీయ స్థానాలలో రవి యొక్క ఒక 15 రోజులు ద్వితీయ స్థానంలో, మిగతా నెలంతా కూడా అంటే 16 రోజుల పాటు సుమారుగా కాదు 16 రోజులు తృతీయంలో సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో సంచారం జరిగేటప్పుడు మనకి కొంచెము అనుకూలమైన ఫలితాలు ఉండవు, ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. ధనాష్టము, కొంచెం మాటలో కోపం వచ్చి మాటల్లో కఠినత్వం పెరగటము, సంబంధం లేని మాటలు మాట్లాడటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కుటుంబంలో కూడా కొంచెం చికాకులు కలిగేటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కొంచెం మనకి అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెము మనం చేసే ఉద్యోగ లేదా వ్యాపారం ఎక్కడ చేస్తున్నాం కదా, అక్కడ కూడా కొంచెం, ఎందుకంటే వాటి కంటికి కారకుడు ఈయనే కాబట్టి కొంచెం అక్కడ కూడా తగు జాగ్రత్తగా మసులుకోవటం ఇవన్నీ ఉంటాయి. కొంచెం తలనొప్పి ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. కొంచెం కోపాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా ద్వితీయ స్థానంలో రవి వల్ల జరుగుతుంది. తృతీయ స్థానంలో ఒక 16 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ఆ 16 రోజుల్లో మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అలాగే అందరి యొక్క ఇరుగు పొరుగు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, అన్ని చోట్ల అందరి యొక్క సహాయ సహకారాలు వలసవాచకరణ మనకు లభిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ కొంచెం మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ తలనొప్పులు అవి తగ్గడం, తలనొప్పి అంటే ఉద్యోగ స్థలంలో అక్కడ వాళ్ళతో కూడా కొంచెం మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండటం, వాళ్ళు మనకు బాగా కలిసి ఉండటం, ఈ విధమైనవి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం మన దాకా బాగుండదని చెప్పుకున్నాం కదా 15 రోజులు. ఈ 15 రోజుల్లో అది కొంచెం సరి అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే అనుకూలంగా ధనం కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం బాగా నడిచే అవకాశం ఉంటుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. నిజం చెప్పాలంటే బుధుడే ఒక సౌమ్యుడు. సంస్కృతంలో ఆయన సౌమ్యుడు అంటారు. అంటే సౌమ్యవాసరే అని కూడా అంటారు బుధవారాన్ని. అందుచేత ఆయన మామూలుగానే స్వతహాగా సౌమ్యుడే. కానీ కొన్ని స్థలాన్ని బట్టి ఆ లగ్నం ఆ రాశి నుంచి ఆయన ఉన్నటువంటి స్థలాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కోపంగా ఉండొచ్చు, చెడు కీడు చేయవచ్చేమో, కానీ స్వతహాగా ఆయన మాత్రం చాలా సౌమ్యుడు. ఈ విధంగా ఉంటుంది. కుటుంబంలో కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఈయన మనకి బుధ భగవానుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు. వ్యాపారం 3 పూలు 6 కాయల్లా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఈ శాస్త్ర పరిజ్ఞానం కూడా బాగా వికసిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇక శుక్ర భగవాను యొక్క సంచారం మనం చెప్పుకోవలసి వస్తే ఆయన 3 స్థానాలలో అంటే తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో 3 స్థానాలలోనూ కూడా అంటే తృతీయ స్థానంలో కేవలము 2 రోజులే ఉంటారు. చతుర్థ స్థానంలో 26 రోజులు ఉంటారు. తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే తృతీయంలో మాత్రం 2 రోజులే ఉంటారు. చతుర్థంలో ఒక 26 రోజులు, పంచమ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం మీద ఈ తృతీయ, చతుర్థ, పంచమ 3 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తారు ఆయన. అంచేత అంటే శుభ ఫలితాల్లో కొంచెం తేడాలు ఉండొచ్చు, కానీ అన్ని శుభ ఫలితాలే ఇస్తారు ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా. దాని గురించి అత్యంత మనకి చాలా సంతోషకరమైన విషయం కదండి. 3 స్థానాల్లో 3 రకాల ఫలితాలు ఇవ్వటం వల్ల మనకి మంచిదే. ఏంటంటే అక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు అందటం,
తల్లిగారు ఆరోగ్యం బాగుండటము, ఆవిడ దీవెనలు మనకు లభించటము, విద్యలో ముందుకెళ్ళటము, ఇట్లాగే భూమి విషయాల్లో కూడా కొంచెం మనకు అనుకూలమైన ఫలితాలు రావటము, సంతానం విషయంలో కూడా మనకు అనుకూలమైన ఫలితాలు రావటము, వాడు చక్కగా మనం చెప్పిన మాట వినటము, చదువు మీద శ్రద్ధ పెట్టడము, అల్లరి చిల్లర పనుల మీద కొంచెం దృష్టి పెట్టకపోవటము, 5వ స్థానంలో ఉన్నప్పుడు అనమాట అండి. మంచి మంచి స్నేహాలు చేయటము, ఇవన్నీ కూడా మనకు అనుకూలమైన ఫలితాలే. ఈ 3 స్థానాలలో ఆయన ఇచ్చేటువంటి ఈ విధమైన ఫలితాలని. అలాగే మీ ఇంట్లో మీకు ఎవరికైనా, మీకు కానీ మీ పిల్లలకు కానీ కొంచెం ఈ లలిత కళలో ప్రవేశం ఉన్నట్టయితే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆయన చిత్రలేఖనం కానీ, లేకపోతే సినిమా పాటలు పాడటం, నృత్యం చేయటం, ఇట్లాంటివి ఎందులో ఉన్నా సరే వారికి ఓ మంచి అవకాశం దొరికేటటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శని భగవానుడు ఇక్కడ మనకి 5వ స్థానంలో కనిపిస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. 5వ స్థానంలో శని సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. 5వ స్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, ఆయన 5వ స్థానంలో సంతానం మీద కొంచెం దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం చెడు స్నేహాలు పిల్లలు చూపించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంచెం దేవుడి మీద మనకి కొంచెం భక్తి కుదరకపోవటం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదన్నిటికీ ఎక్కడికో అర్జెంటు ఉరుకులు పరుగులు వెళ్తున్నప్పుడు మనకి దేవుడి దగ్గర పూజ అనేటటువంటిది నామకావాస్తి, అంటే ఎందుకో ఒక అలవాటు అయిపోయింది కాబట్టి, స్నానం చేసిన వెంటనే దేవుడి దగ్గర గుడిలోకి వెళ్ళిపోవటం అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయి ఆ అగరత్త త్వరగా వెలిగించేసి త్వరగా తిప్పేసేసి అక్కడ పెట్టేసేసి ఆయనకి అర్జెంటుగా బిస్కెట్ వేసేసి నమస్కారం, అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే కానీ మన మనసు కుదిరిపడదు. ఏదైతే ఆ రోజు ప్రధానమైనటువంటి కార్యం, అది ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, లేదా ఎవరితో కలవడం కావచ్చు, ఒక వ్యవహారం కావచ్చు, అది మరి ఎందుకంటే మరి బతుకున్నంతకాలం ఇవన్నీ తప్పవు కదండి. అంచేత అక్కడికి వెళ్ళేదాకా వీడి మనసు శాంతించదు. ఈ పనులన్నీ ఏదో ఒక రెగ్యులర్గా మనం ఏదో ఒక అలవాటు ప్రకారం చేసుకుపోయే పనులుగానే పరిగణిస్తాడు. అక్కడ మనసు లగ్నం చేసి దేవుడిని పూజ కూడా చేసుకునే పరిస్థితులని 5వ స్థానంలో శని సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ 6వ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ మనకి ఏదైనా లోన్కి అప్లై చేస్తున్నట్టయితే మనం బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు ఏమైనా ఉంటాయి, ఆర్థిక సంస్థలు ఏమైనా ఉంటాయో అక్కడ చేయొచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చేయొచ్చు. అవన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రుణం అనుకున్న డబ్బులు చేతికి రావడం జరుగుతుంటుంది. శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి అన్ని శుభమైనటువంటి పరిణామాలే మనకి రాహు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు. ఇకపోతే 7వ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిజానికి ఆయన ఉన్నటువంటిది 8వ స్థానం, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా దాన్ని మనము 7వ స్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. 7వ స్థానంలో గురు సంచారం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది భార్యాభర్తల మధ్య చాలా అనుకూలత ఉంటుంది. చాలా సఖ్యతగా, అనుకూలంగా, ప్రేమాభిమానాలతో ఉండటము. అలాగే మన జాయింట్ వ్యాపారం ఎవరితోటైనా మనం భాగస్వామ్యంలో వ్యాపారాలు చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో మనకి చాలా చక్కటి వారికి మనకి అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా సజావుగా జరగటము. అలాగే కొంచెం ఆర్థికమైనటువంటి వాటిలో అభివృద్ధి సాధించటము. అలాగే కాకుండా పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉన్నట్టయితే పెళ్లి చూపులు వెళ్ళటం, లేదా అమ్మాయి అబ్బాయిని నాకు నచ్చాడని చెప్పటం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని 15 మంది తిరస్కరించి ఉండొచ్చు, అంచేత ఈ అమ్మాయి మిమ్మల్ని నచ్చాడని చెప్పడం కూడా మనకు ఒక ఆనందం. అలాగే అబ్బాయి కూడా అమ్మాయి ఒక్కొక్కటి ఉంటాడు, వాడు మొత్తం చాలా సుమారుగా ఒక అర్ధశతాబ్ది సంబంధం చూసేసి ఉంటాడు. వాడు ఎవరికి నచ్చడు, అమ్మాయి నచ్చదు. వీడికి ఏవో కోరికలు చెప్పుకుంటే కొన్ని సిగ్గు, టైము మనకి చాలా చెప్పుకోవట్లేదు. ఒక అబ్బాయి అంటాడండి, నాకే మా బంధువుల అబ్బాయే చెప్తున్నాను, ఎన్ని సంబంధాలు చూశాడు, మా జిల్లాలో అసలు వాడికి పిల్లలు చూపించడం మానేశారు, ఎందుకు వస్తాడు తినేసి పోతాడు ఏదో చెప్తాడు అంటున్నారు. అందుకే అటువంటి వాడికి ఏంటని చెప్పేసి వాళ్ళ నాన్నగారు, నాయన నువ్వు అడుగు, నువ్వు ఇద్దరు క్లాస్మేట్స్ కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నువ్వు ఏదో కొంచెం అడుగు తెలుసుకో, ఏది కావాలంటే అదే చేద్దాం అని చెప్పేసి అడిగితే అని చెప్పి నాతో చెప్పారు ఆయన. నేను వాడిని పిలిచి అడిగితే మాట్లాడినా నవ్వినా అమ్మాయిలు కొంతమందికి ఇక్కడ బొక్క చొట్టబడుతుంది, చూసారండి మీరు? కొంతమంది మాట్లాడినా నవ్వినా ఇక్కడ బొగ్గ చొట్టబడుతుంది.
అలాంటి అమ్మాయి కాబట్టి అదే పెద్ద కోరిక అండి. ఈ సొట్ట ఏం చేసుకుంటాడండి నాకు అర్థం కాదా. అదే విషయం నాన్నకి చెప్పిన తర్వాత పట్టుకుని కొట్టుకున్నాడు. మొత్తం మీద ఓ 2 సంవత్సరాల తర్వాత ఎక్కడో దొరికింది ఒక అమ్మాయి. పెద్ద అంతగతి ఏం కాదు, కానీ మాట్లాడినా నవ్వినా ఇక్కడ సొట్ట పడుతోంది. అనుకుని సాధించాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే తీరా ఆరాధిస్తే ఆ అమ్మాయికి ఇక్కడ పైన కింద కూడా దంతాలు పుచ్చులు ఉన్నాయట. ఒకే ప్లేస్లో ఈ దంతాన్ని తీసేశారు డెంటిస్ట్. అంచేత ఆ అమ్మాయి మాట్లాడినా నవ్వినా ఇక్కడ సొట్ట పడుతోంది. సపోర్ట్ ఉండదు కదండి మరి ఇక్కడ, అందుకని ఈ బొగ్గ సొట్ట పడుతోంది. ఆ సొట్ట ఇలాంటి అర్థం లేని కోరికలు, అర్థం లేని పనులు, ఇవన్నీ ఏంటంటే బొగ్గ సొట్ట ఏం చేసుకుంటాడండి భార్యాభర్తల మధ్యన ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు ఇలాంటి అన్నీ ఉంటుంటాయి. ఆ విధంగా ఏదో మొత్తం మీద అమ్మాయికో అబ్బాయికో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఒకవేళ కుదిరి ఉంటే పెళ్ళిళ్ళు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఈ గురువు సప్తమంలో గోచార రీత్యా మనకి సప్తమంలో కానీ భాగ్యంలో కానీ గురు సంచారం కూడా వివాహానికి సరియైన సమయంగా నిర్ధారణ చేస్తూ ఉంటాము. అంటే నేను చెప్పింది కాదండి, శాస్త్రం చెప్పిందే మేము చెప్తూ ఉంటాము. ఆ విధంగా గోచార రీత్యా ద్వితీయ సప్తమ భాగ్యస్థానంలో గురు సంచారం వివాహ సమయంగా కూడా భావిస్తూ ఉంటాం. ఇంకా చాలాసార్లు వస్తూ ఉంటుంది, కానీ ఇది కూడా ఆ వచ్చే సందర్భాలలో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అందుచేత వీరికి ఈ తులారాశి వారికి ఈ విధమైనటువంటి సౌకర్యం ఈ గురువు వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము కొంచెము వృత్తి వ్యాపారాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మన కష్టానికి తగినటువంటి ఫలితం కనబడదు. ఈ విధంగా అట్లాగే మన కోపం కూడా కొంచెం మనకి అనుకూలమైన ఫలితాలు రాకుండా మనని పాడు చేస్తూ ఉంటుంది. ఈ కుజుడికి స్వతసిద్ధమైనటువంటి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ విధంగా కొంచెం తద్వారా చాలామంది యొక్క సహాయ సహకారాలు మనం కోల్పోతూ ఉంటాం. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన. ఇకపోతే వీరికి వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు యొక్క సంచారం వ్యయస్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అది కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఒక కేతు గ్రహం కాబట్టి ఇక్కడ ఆ ఖర్చు చేసినటువంటి ధనం కూడా అది ఒక మంచి పనికో దైవ కార్యానికో మరొకరికి ఉపయోగపడడానికో లేదా మీ ఆనందానికో ఆనందం ఉండొచ్చు, కానీ అది ఒక చెడు పని చేయడం వల్ల కలిగే ఆనందమే కావచ్చు. ఆ విధంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది కలతర నష్టం కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది కాకపోతే అంటే ఒక మనిషికి ఇది మీకు సంబంధించింది కాదు, మనం చెప్పుకున్నాం. ఇది రాశి గతమైనటువంటిది, వ్యక్తిగతము కాదు, రాశి గతమైనది. 70 కోట్ల మందిలో వరకు కొంతమంది కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉండొచ్చు. మొదటి నుంచి కొంచెం తప్పుడు నడవడికలో ఉండేటటువంటి వ్యక్తులు, చిన్నప్పటి నుంచి అదే ప్రవృత్తిగా ఇచ్చుకున్నటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మనకి ఈ తులారాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గ్రహాల యొక్క కొన్ని ప్రతికూలత కొన్ని అనుకూలత ఉంటాయి. ఇది కేవలం గోచారము. ఇంకా కొంతవరకు మనం జాతకంలో ఈ స్థితి బాగలేదు అంటే కొంచెం మనం తగినంత శ్రద్ధ తీసుకోవాలి, దానికి పరిష్కారం కూడా చేసుకోవాలి. దీని విషయంలో చిన్న పరిష్కారాలు సరిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ మంత్రం కానీ స్తోత్రం కానీ జపం కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ సుందరకాండ పారాయణ కానీ ఈశ్వరాభిషేకం కానీ చేసుకున్నట్టయితే మనకి పరిస్థితులన్నీ చక్కబడతాయి. జీవితం సాఫీగా కొంచెం ఒడిదుడుకులు తక్కువగా ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఎక్కువ ఇది లేకుండా జరిగిపోయే అవకాశం ఉంటుంది. తస్మాత్ నేను చెప్పిన వాటిని పాటించండి, చక్కగా జరుగుతుంది. శుభం భూయాత్. డిసెంబర్ నెల 2024లో గ్రహాల యొక్క గమనం వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు మకరము కుంభముల్లో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా,
మీనములో రాహు యొక్క సంచారం నెలంతా ఈ విధంగా సంచారం ఉన్నది.